తెలంగాణలో ఆంధ్ర వాళ్ళ పెత్తనం, ఆంధ్ర మీడియా పెత్తనం, ఆంధ్ర పొలిటికల్ లీడర్ల పెత్తనం, తెలంగాణలో మీ పెత్తనం మా మీద ఎందుకు రుద్దుతున్నాను అనేది తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు, అక్కడ ఉన్న ప్రజలు గమనించాలి. ముఖ్యంగా అరే పవన్ కళ్యాణ్, నీ సినిమాను నైజాంలో ఆడకపోతే నీకు కనీసానికి నీ కార్ల మీద డీజిల్ మందం కూడా రావడం నీకు అనిపించే రోజులు ఇక్కడ తెలంగాణ బిడ్డలు, తెలంగాణ అమాయకులు నీ మాయలో పడి నీ సినిమాలు చూసి ఇవ్వాల తెలంగాణ బిడ్డలు నిన్ను ఒక రవాణా నడిపించి ఇవ్వాల ఉప ముఖ్యమంత్రి చేసినంటే తెలంగాణ వాళ్ళు సినిమాలు చూసి నడిపించరు. అరే బోసుడికే తెలంగాణ ప్రజలు ఇంకా ఆ రోజు 11 రోజులు నువ్వు అన్న ఆహారాన్ని బంద్ చేసి ఎందుకు చూస్తున్నావా? ఎవరి కోసం ఏం చూసినావురా? తెలంగాణ వస్తే తెలంగాణ బిడ్డలు, తెలంగాణ అమరులు, తెలంగాణ ఉద్యమకారులు ఇక్కడ మీ ఆంధ్ర పెట్టుబడిదారుల మీ నైజాంని ఉంచి వీళ్ళను తెలంగాణలో వీళ్ళు రాజకీయాలకు వెళ్తారు. ఇక్కడ చైతన్యవంతులు అవుతున్నారు. ఈ చంద్రబాబు నాయుడు నీరును ఈ బీజేపీ అండ చూసుకొని ఇక్కడ నువ్వు చెలరేగిపోతున్నావు. కొడుక బిడ్డ, నిన్ను ఇదే లైవ్ లో చెప్తున్నా, వాని తొత్తులైతే ఎవరైతే ఉన్నారో నా కొడుకల్లారా సోషల్ మీడియాలో మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, తలకాయలు తీసుకుపోతున్నారు. ఎవరు తలకాయలు తీసుకున్నారా? పోసుడికే పండబెట్టి తొక్కుతాం రండిరా, ఇక్కడ గంట ఉంటాం. కొడుక నిన్న మాట్లాడిన ఏదైతే కొడుకున్నారో పిచ్చికి నాకు పోతున్నారా, మీ పిచ్చి కుక్కలు కానీ హీరోరా మీరు. తెలంగాణ ఏ రోజు కూడా తెలంగాణలో ఏ రోజు మీ జైలు పోయిరో రారా బిడ్డ, ఆ జైల్లో మేము ఉన్నాం. ఏ జైల్లో ఉన్నారో మీరు చెప్పిన బిడ్డ, ఆ జైల్లో మా బిడ్డలు ఉన్నారు. ఇక తెలంగాణ క్రాంతిదారులు మీరు ఆశమాశ అనుకుంటున్నారు బిడ్డ. ఇవాళ రైతుల దగ్గర పోయి విద్యార్థి సమస్యల మీద పోరాడి తెలంగాణలో ఏ విషయంలో కొట్లాడినా, నిన్న కుంభేరలో కొట్లాడినా, నిన్న ఖమ్మంలో కొట్లాడినా అక్కడ పృథ్వీరాజు యాదవ్ గారు ఉన్నారు. పృథ్వీరాజు గారు మాట్లాడుతున్నారు. ఇలా ప్రతిపక్ష నాయకులు నోరు చూసుకుంటే ఇక్కడ ప్రతిపక్ష నాయకులు గుర్తుంటే పృథ్వీరాజు గారికి మీద అవాకం చాలా తెలుస్తుందా? ఈ చంద్రబాబు తొత్తులు, ఈ ఆంధ్ర పెట్టుబడిదారు తొత్తులు, మీ పవన్ కళ్యాణ్ తొత్తులు ఇక్కడ పిల్లపచ్చగాలతో తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ ఉద్యమమే తన ప్రాణం, తన ఇంట్లో నుంచే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. తెలంగాణ ఉద్యమం తెలుసుకోవడం నా కోరిక. మీకందరికీ మరీ చెప్తున్నా, మీకందరికీ మళ్ళీ చెప్తున్నావు, మా జీవితాలే తెలంగాణ కోసం కొట్లాడి, మా జీవితాలే తెలంగాణ కోసం అర్పిస్తాము. మా జీవితాలే మా ఆంధ్రలో అర్పించిన బిడ్డలు కూడా, వాళ్ళ తల్లులు, వాళ్ళ తండ్రులు, వాళ్ళ తమ్ముళ్ళు అందరూ ఇక్కడ ఉన్నారు. ఏ రోజు కానీ పవన్ కళ్యాణ్ అనేటోడు ఏ రోజు కానీ ఈ 1200 విద్యార్థుల అమరవీరుల కుటుంబాలను పంచుకుంటున్నాం. ఒకసారి మీరు బయటకు వచ్చి మాట్లాడాల్సిందిగా మీ పవన్ కళ్యాణ్ గారికి మరీ తెలుస్తున్న బిడ్డ, మీరు తెలంగాణలో ఏ ఒక్క తెలంగాణ అమరవీరు కుటుంబాలు ఇంటికి పోయినో ఒక్కడైనా చూపిరు నా కొడుకల్లారు మాట్లాడిన కొడుకులు. పవన్ కళ్యాణ్, నీ చంద్రబాబు ఇక్కడ ఉన్న టీవీ తోతులు ఎవరైతే చెప్పుకుంటున్నారో తెలంగాణ మీద విషయం వాక్కుతారో ఆ రోజు తెలంగాణ విషయం వాక్కుతున్నట్టు ఇప్పుడున్న ముఖ్యమంత్రి నాగార్జున ఉరికిచ్చే ఘనత మాదిరా, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఉరికిచ్చే ఘనత మాదిరా గుర్తు వచ్చుకోవడం బిడ్డ. అదే ఉస్మానియా గడ్డ వేదికగా ఈరోజు మా విద్యార్థుల నుంచి ఎవరైతే ఉన్నారో ఇక్కడ తెలంగాణ ఉద్యమకారులు ఎవరు ఉన్నారో ఇవాళ తెలంగాణ ఉద్యమం మొత్తం సంసిపోయిందని మీరు అనుకుంటారు బిడ్డ. మిమ్మల్ని పండబెట్ట తొక్కు దొక్కే రోజులు ఉన్నాయి. నువ్వు తెలంగాణ మాధవ్ పృథ్వీరాజన్న నీడలు మేము ఎదిగిన చాటికి ఈ యొక్క సైలెంట్ గా ఉండే మాత్రమే తెలుసుకున్నాం. ఎందుకంటే అన్న ఏం చెప్తున్నట్టే ఈ పేదలకు, తెలంగాణ అమరుల పిల్లలకు, తల్లులకు, వాళ్ళకైతే ఏదైతే న్యాయం చేయాలో దాని న్యాయం చేయడం కోసం కొట్లాడడం కోసం మమ్మల్ని అందరూ చెప్తున్న చాటికి సైలెంట్ ఉన్న బిడ్డ. వైలెన్సే కావాలనుకుంటే కొడక రండిరా, ఇదే ప్రెస్ క్లబ్ సాక్షిగా చెప్తున్నా. ఇంకా 2 గంటలు ఉంటాం సోషల్ మీడియాలో, ఆంధ్ర మీడియాలో. ఆంధ్ర ఏబిఎన్ గారు రాధాకృష్ణగా, అరే రాధాకృష్ణ అనేటోడు T5 TV అనేటోడు ఈ నాయుడు, అరే మీ కమ్మ కూలగజ్జి కమ్మ మీడియా రండిరా, ఇక్కడనే ఉన్నారండి. మీరు తెలంగాణ వాదుల మీద ఏ రోజు కానీ కుందరు ఘటన జరిగితే ఏ రోజు చూపించినారా? మీ టీవీల తెలంగాణ విద్వాసం గురించి చూపించినారా? తెలంగాణ అమరవీరులు చనిపోతే గురించి చూపించినారా? ఎందుకు కూడా మీరు పనికి మన ముందరకు వచ్చి తెలంగాణ ఉద్యమ నాయకులకు తిరుగుతుంటే లైన్ పెట్టి చూపిస్తారా? రారా, ఇప్పుడే చెప్తున్న బిడ్డ. తెలంగాణలో ఏదైతే ఆ రోజు ఉద్యమం జరుగుతున్న టైంలో మీరు నెట్లు కట్టుకొని ఛానళ్ళకు నడిపించారో మళ్ళీ ఆ రోజులు మీకు రాబోతున్న బిడ్డ. సబర్దార్ హెచ్చరిస్తున్నావు. నిన్న చెప్పులు సింపులతో బట్టి ఉడికించే రోజులు కాదు, దగ్గరలోనే రేపటి నుంచి మా కార్యాచరణ కూడా ప్రకటిస్తాం బిడ్డ. మీరు ఆంధ్ర ప్రజలారా, ఈ మా కొడుకులని అక్కడ మేము తరుముకోటండి, ఇక్కడ మేము తరుముకొడతాం. వీళ్ళు తెలంగాణకు కాదు ఆంధ్రకు కూడా మేలు చేసేవాళ్ళు కాదు ఈ కొడుకులు. ఇక్కడ వీళ్ళ డబ్బులు సంపాదించుకోవడానికి, వీళ్ళ ఆశలు పెంచుకోవడానికే మీరు మీ యొక్క
మీ పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటాన్ని మీ ప్రజల తరఫున మేము తిరగవద్దని చెప్తున్నాం. కాబట్టి తస్మత్ జాగ్రత్త అని పవన్ కళ్యాణ్ అండ్ ప్రేర్ బ్యాచ్ మీకు చెప్తున్నాం, హెచ్చరిస్తున్నాం. బిడ్డ, తెలంగాణ మీ గడ్డ మేము ఉన్నాం, ఇదే గడ్డ మేము చెప్తున్నాం. మా రక్తంలో ఉంది తెలంగాణ, మా నాయకత్వం తెలంగాణ, మా గుండె తెలంగాణ, మా ఊపి తెలంగాణ బతుకుతాం. రారకూడగా ఇక్కడనే ఉంటున్నారే. నిన్న మాట్లాడిన నా కొడుకులు ఎవరు వచ్చినా సరే ఇక్కడనే ఉంటున్నారండి. జై తెలంగాణ. తెలంగాణ అమరవీరులకు జోహార్.